సర్వమానవ సమదృష్టి నిర్వచనము. సర్వమానవ సమదృష్టి నిర్వచనము. సర్వమానవ సమానత్వం అనేది పుస్తకాలకు, గోడలకు, నినాదాలకు పరిమితమైపోయినటువంటి ఈ కాలంలో ఎవరైనా దాన్ని చూడాలి అని అనుకుంటే, దాని నిర్వచనం చూడాలనుకుంటే, సర్వమానవ సమదృష్టి నిర్వచనము కన్నులారగ ఎవ్వడు కాంచనెంచు వాని గమ్యమ్ము సద్గురు పాదపీఠము. వాని గమ్యమ్ము సద్గురు పాదపీఠము ఇతర సాధనలెన్నే నిహితములగునే. ఈ సమదృష్టి రాకుండా ఎన్ని సాధనలు చేసినా అవి నిష్ఫలములే గాని ఫలవంతములు కావు. కావ్యగంధము మాత్రమే కాదు, హృదయ నిలయుడు ఈశ్వరతత్వము నిగ్గుదేల్చు కవి మహాత్ముడు హుసేను గారి జన్మతిథి జగత్తుకు దివ్యమౌ తేజమొసగు. ఒకవైపు కావ్యగంధాన్ని, మరొక వైపు ఆధ్యాత్మిక పరిమళాన్ని జగత్తునంతా వ్యాప్తి చేసినటువంటి హుసేన్ షా గారి జన్మతిథి ఈ ప్రపంచానికంతా పర్వదినమై ఇతోధికమైనటువంటి లౌకికమైనటువంటి సంపదలు కాకుండా ఆధ్యాత్మిక సంపదలను ఇచ్చేటువంటి పుణ్యతిథిగా భావన చేస్తూ ఉన్నాం. శ్రీ ఉమరలీష సద్గురు ప్రేమ వలన పచ్చపచ్చగా వెలుగు ప్రపంచమందు. పచ్చపచ్చగా ఎందుకన్నానో మీకు తెలుసు. మీరందరూ కూడా చెట్లు నాటబోతున్నారు. 1,00,000 మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు. 1,00,000 మొక్కలు నాటడం అంటే మనం ఈ పిఠాపురం లాంటి 4 పట్టణాలని పచ్చగా, అంటే ఆక్సిజన్ కొరత లేకుండా బ్రతికించుకోవడం అని అర్థం. పచ్చపచ్చగా వెలుగు ప్రపంచమందు ఒక్క పరిమళ పుష్పమై దిక్కటంచు పాద పద్మాల వ్రాలెడి భాగ్యమబ్బే. వారు సాగు చేస్తూ ఉన్నటువంటి పచ్చని ప్రపంచం అనేటువంటి తోటలో పూచినటువంటి ఒక చిన్న పరిమళ భరితమైనటువంటి పుష్పం ఈ ఆముదాల మురళి. అది ఈరోజు సద్గురువుల పాద పద్మాల మీద వ్రాలింది. అది దాని భాగ్యం. జ్ఞానమొక్కటి నిలుచును, జ్ఞానమొక్కటి నిలుచును. సద్గురువుల బోధ జ్ఞానమొక్కటి నిలుచును. జ్ఞానం ఒకటే శాశ్వతం, మిగతా అన్నీ అశాశ్వతమైనటువంటివే. జ్ఞానమొక్కటి నిలుచును, సర్వభేద మతములన్నీ పూర్తిగా మాసిపోవు. ఇవేవి నిలిచేటువంటివి కాదు, అన్నీ మాసిపోతాయి. జ్ఞానం మాత్రమే ఒక్కటి శాశ్వతంగా వెలుగుతుంది. కాన ఆంతరయానమ్ము పూనుడన్న గురు పరంపరనతి భక్తి గొలుతు నేను. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి భేదభావాలన్నీ పోతాయి, మిగిలేది ఒక్కటే, అది జ్ఞానం. ఆ జ్ఞానం అంతరంగంలో ఉంటుంది. కాబట్టి సాధకులందరూ ఆంతరంగ యానం చెయ్యండి అని బోధించినటువంటి ఈ పీఠం గురు పరంపరకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, ప్రత్యేకించి ఈ పీఠానికి నన్ను పరిచయం చేసినటువంటి మా ఆత్మీయ మిత్రుడు అష్టావధాని, గీతావధాని శ్రీ ఉమామహేశ్వరరావు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు అందజేస్తూ, గురువులు గారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, గురు కృపకు పాత్రులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురోర్ విజయతే తరాం. నమస్కారం. మన ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు హైదరాబాదులో అష్టావధానం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వీరు సమన్వయకర్తగా వ్యవహరించినప్పుడు మన పీఠం గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచి కూడా మన పీఠానికి వచ్చి వారు ఈ పీఠాధిపతులను దర్శించుకోవాలనేటువంటి అభిలాష ఈనాటికి నెరవేరింది.